హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. కైండ్ ఆఫ్ ప్రెగ్నెంట్. జనరల్‌గా కైండ్ ఆఫ్ అంటాం గదా! అదే కైండ్ ఆఫ్‌ని అమెరికాలో ఫాస్ట్‌గా కైండా అంటారు. అంటే మీనింగ్ అలాంటిదే బట్ అది కాదు. ఆర్ పార్షియల్లీ అని అర్థం. ఇదొక అడల్ట్ కామెడీ మూవీ గైస్. రన్ టైమ్ 1 ½ అవర్ మాత్రమే ఉంటది. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ వచ్చి చాలా రోజులవుతుంది. బట్ నాకు కుదరక చూడలేకపోయాను. జస్ట్ ఇందాకే కంప్లీట్ చేశా. మూవీ కంప్లీట్ చేసిన వెంటనే ఫస్ట్ ఇంప్రెషన్ తెలుగు డబ్బింగ్ అయితే సీరియస్‌లీ చాలా బావుంది గైస్. నిజంగా చాలా అంటే చాలా బావుంది. ఈ మూవీలో విజువల్‌గా కిస్సింగ్స్, లైట్‌గా ఎక్స్‌పోజింగ్, లైట్‌గా అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. కొన్ని అడల్ట్ కామెడీ సీన్స్ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఇందులో ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తను చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యాక ప్రెగ్నెంట్ అయ్యి ఒక బేబీకి జన్మ ఇవ్వాలనేది తన డ్రీమ్. సో తను పెద్దయ్యాక కొన్ని రీజన్స్ వల్ల ప్రెగ్నెంట్ అవ్వలేకపోతుంది. సో అందుకు ప్రెగ్నెంట్ అయినట్టు అబద్ధం చెప్పి నటిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే నాకైతే బానే ఉందనిపించింది గైస్. కొన్ని సీన్స్‌కి అయితే బాగా నవ్వొచ్చింది. కొన్ని అడల్ట్ కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ తెలుగు డబ్బింగ్‌లో చూస్తే ఖచ్చితంగా నవ్వొస్తుంది. ఇఫ్ మీకు ఇలాంటి అడల్ట్ కామెడీ డ్రామా మూవీస్ చూసే అలవాటు ఉంటే డెఫినెట్‌లీ మీకు నచ్చుతుందనుకుంటున్నాను. నాకైతే నచ్చింది గైస్. మూవీ చూసే ముందు ఐఎండీబీ రేటింగ్ చెక్ చేస్తే 4.9 ఉంది. మరి వరస్ట్‌గా ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ నన్నైతే ఎంటర్‌టైన్ చేసింది. మేబీ ఫారిన్ కంట్రీస్‌లో ఇలాంటి అడల్ట్ కామెడీ మూవీస్ చాలా వస్తాయి కదా! సో వాళ్ళకు పెద్దగా నచ్చలేదేమో అనుకుంటున్నాను. నేను అడల్ట్ కామెడీ మూవీస్ ఎక్కువగా చూడలేదు. సో అందుకు నాకు నచ్చిందేమో. డ్రామా అండ్ స్టోరీ బిల్డింగ్ చాలా బావుంటది గైస్. ఎక్కడ కూడా పెద్దగా డల్ మూమెంట్స్ అనిపించలేదు. సింపుల్‌గా అలా వెళ్ళిపోయింది. ఒక్క వర్డ్‌లో చెప్పాలంటే అడల్ట్ కామెడీ మూవీస్ నుంచి మనం ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తామో అవన్నీ ఈ మూవీలో ఉన్నాయి. కొన్ని కొన్ని సీన్స్ అయితే మన ఇండియన్ ఆడియన్స్‌కి పెద్దగా నచ్చకపోవచ్చు. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్‌కి కొంచెం అఫెండ్ అవుతారేమో అనిపిస్తుంది. సో మీరు మూవీని మూవీలాగా చూసేవాళ్ళైతే అప్పుడు ట్రై చేయండి. మీకు కూడా నచ్చొచ్చేమో. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ గుడ్ అడల్ట్ కామెడీ మూవీ. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. స్ట్రిక్ట్‌లీ వాచ్ అలోన్. సో ఇది గైస్ కైండ్ ఆఫ్ ప్రెగ్నెంట్ మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.